అండి, ఈరోజు అయితే మనం చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయేలాగా తక్కువ మసాలాలతోటి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. వచ్చేయండి. చికెన్ అయితే ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. 3 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇలాగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే నూనె వేసుకుందాము. నూనె కొంచెం ఎక్కువ వేసుకుందామండి. 4 లవంగాలు, చెక్క, 2 యాలక్కాయలు వేసుకుందాం. 3 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎర్రగా వేగేటప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకుందాం. 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నా. ఇవి బాగా కలుపుకుందాం. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకుందాం. 1/2 కిలో చికెన్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడకతా ఉంటుందండి. మేము 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. బాగా కలుపుకుందాము. 2 స్పూన్లు కారం, 2 స్పూన్లంత ధనియాల పొడి, ముక్కలకి ఈ పొడులన్నీ పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం కొంచెం టేస్ట్ చూద్దాము, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు తక్కువ ఉందండి. ఇందాక మనం 1 స్పూనే కదా వేసింది. ఇప్పుడు మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించుకుందాం. సన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉడికేటప్పుడు ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పౌడర్ వేద్దాం. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుందాం. దీన్ని బాగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఉందండి, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. అయితే స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వేసుకొని టేస్ట్ చూసి అయితే చెప్తాను ఎలా వచ్చిందో. ఇంకా సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా తక్కువ మసాలాలతోటి చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రై అయితే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.